అర్థం. కాబట్టి I request Brother Dan to come forward and share the word of God to the bride of Christ. God bless you. God bless God you. bless you. I can stand this side. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'm delightful to be here this evening. మరి సాయంకాలం ముందు మీ అందరితో ఉండుట నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. I really appreciate for the invite that Brother William invited me to come over. మరి ఇక్కడికి రావడానికి నాకు ఆహ్వానాన్ని తెలియపరిచిన సోదరుడు విలియంకి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Not to bring anything new, క్రొత్తదేమీ నేను తీసుకుని రాలేదండి, but to come to share the whole gospel. మరి సువార్త అయిన వాక్యాన్ని ప్రకటించడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది. All believe that we believe. మరి మీరు అందరము ఏదైతే నమ్ముతున్నామో ఆ దేవుని సువార్తని దైవ సువార్తను God's word never get old. దేవుని వాక్యము ఎన్నడూ పాతగిల్లదు. It is always fresh and new every అది morning. ఎల్లప్పుడూ తాజాగా శుభవర్తమానమై ఉన్నది. It used to be so even during the children of Israel when they were in the wilderness. మరి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు అది విత్తనముగా నాటబడింది. అక్కడ God could pour every morning fresh manna. మరి ప్రతిరోజు ఇశ్రాయేలీయులు అరణ్యంలోకి ఏడుస్తూ అడుగుతుంటే దేవుడు ప్రతిరోజు తాజా మన్నాను కురిపించాడు. So we believe that every day God's word is fresh. కాబట్టి మనం నమ్మేది ఏంటంటే మన దినములలో కూడా ప్రతిరోజు తాజా ఆహారమే కుమరిస్తున్నాడు ఆయన. I thank God for the warm welcome of you people. మీ గౌరవ వందనాన్ని బట్టి, మీ ప్రజలైన మీ తరపున నాకు ఇచ్చిన గౌరవ మర్యాదను బట్టి మీ అందరికీ దేవునికి వందనాలు. People, మీరు నాకు స్నేహితులైన ప్రజలై ఉన్నారు. I certainly appreciate each and every one of you. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో అభినందిస్తున్నాను. And I'm thankful to God for giving me this opportunity this evening. మరి సాయంకాలం ముందు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యత ధన్యతను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. To come and share his word to you. మరి ఆయన వాక్యాన్ని మీకు ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. I'm no big preacher. మరి I'm no big preacher. నేనేమి పెద్ద ప్రసంగికుడిని కాదు. But I love the Lord Jesus Christ. కానీ దేవుని పెద్దవాడైన దేవుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను. He saved me. ఆయన నన్ను రక్షించాడు. And he has given me a hope. ఆయన నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. And I am trusting him. నేను ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాను. And I will trust him since until the day that he takes me home. ఆయన నన్ను నా స్వగృహానికి చేర్చేంత వరకు ఆ దినము కొరకు నేను ఆశతో నిరీక్షణ కలిగి ఉన్నాను. The main theme of any preacher ఏ బోధకుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే is to present a living God among us the people. సజీవ దేవునిని ప్రజలకు చూపించడమే ఏ దైవ ప్రసంగికుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. That they may experience the power of the resurrected Jesus Christ. ఎందుకంటే ఆ దేవుడే పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఒక నిర్ధారణతో ప్రసంగికులు దాన్ని ప్రజలకు తెలియచేయడమే. Because he's still the same yesterday, today and forever. ఎందుకంటే ఆయన నిరంతరము ఎల్లకాలము నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన. Just as the Bible says in Hebrews that హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్లుగా. Without saying much, మరి ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా we are going to turn in our Bibles in the book of Luke. థాంక్యూ మరి The book of Luke 2:25. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము Luke chapter 2 verse 25. 25వ వచనం నుండి 25 to 30. ఓకే 20 you will read it? Yeah, I will read in English. You can. ఓకే 25వ వచనం నుండి 30వ వచనం వరకు. You have to share something little in this evening fellowship. మరి సాయంకాలం ఈ సహవాసపు కూడికలో And for a few minutes we are going to have a fellowship. మరి సహవాసం గురించి ఈ రాత్రి మనం అందరం వినబోతున్నాం. Around this word. ఆయన వాక్యము ద్వారా సహవాసం. And I trust that the Lord is going to bless us. నేను నమ్ముతున్నాను దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడని. Amen. And behold, there was a man, the man in Jerusalem whose name was Simeon. And the same man was just on default, waiting for the consolation of Israel, and the Holy Ghost was upon him. And it was revealed unto him by the Holy Ghost that he should not see death before he had seen the Lord Christ. And he came by the Spirit into the temple, and when the parents brought in the child Jesus to do for him after the custom of the law, then took he him up in his arms and blessed God and said, Lord,
Now lettest thou thy servant depart in peace according to thy word, for mine eyes have seen thy salvation. 2వ అధ్యాయము లూకాసు 25 నుండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసునికి పోనిచ్చుచున్నావు. Amen. You may have your seats. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. దయచేసి మీ స్థలాల్లో మీరు కూర్చోనండి. I want for a few minutes to speak about expectation. మరి ఎదురు చూపు అనే మాట పైన ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. What you came here to expect. మరి ఇక్కడ మీరు ఏది ఆశించి ఇక్కడికి మీరు వచ్చి ఉన్నారు? Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. I believe that you came expecting that the Lord would speak to you. నిజంగా నేను నమ్ముతున్నాను, ఇక్కడికి వచ్చిన మీరందరూ దేవుడు నాతో మాట్లాడతాడనే ఆశతోనే మీరు వచ్చారు. You did not come here expecting to see a huge man. ఏదో ఒక బలవంతుడు బాగా బండగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడమని మీరు రాలేదు, లేదా తాను మీరు దేవుని శక్తిని అనుభూతి చెందాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు. And need something that would help you. ఖచ్చితంగా అది మీకు ఏదో విధంగా సహాయపడుతుంది. For the journey that lays ahead of us. మన ముందు ఉన్నటువంటి యాత్ర కొనసాగించడానికి అది మనకు ఉపయోగపడుతుంది. And the greatest expectation that we have tonight. మరి రాత్రి మనకు ఉండాల్సిన గొప్ప ఆశ ఎదురు చూపు ఏంటంటే is to hear the Lord speak to us. దేవుడు మనతో మాట్లాడుట అనేది ఎదురు చూడడమే మన ఆశ. Speak to your need. నీ అవసరతలో ఆయన మాట్లాడాలా. Because I believe each and every one of us here ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల గురించి నేను నమ్ముతున్నాను. has a need that he needs the Lord to speak to him. ఈ రోజు మనందరిలో హృదయ ఆశ ఏమై ఉండాలంటే దేవుడు ఈ రాత్రి మన ప్రతి ఒక్క గుండెతో ఆయన మాట్లాడాలా. All to walk through. దేవుడు ఆ కార్యము ద్వారా మాట్లాడతాడు. And God over the ages, మరి ఈ యుగాల గుండా ఉన్న దేవుడు he has never left himself without a witness. ఎన్నడూ ఈ యుగాలలో ఒక్క సాక్షి లేకుండా ఆయన ఎన్నడూ కదలలేదు. And today he has many witnesses. మరి ఈ రోజు అయితే అప్పుడైతే ఒక్కొక్కరే ఉండేవారు, కానీ ఈ తరంలో అయితే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. That he wants to walk through them. కానీ ఈ రోజు ఆయన అనేక సాక్షుల ద్వారా కదలాడటం లేదు ఆయన. As long as we are yielded to his service. ఎందుకంటే ఏ సాక్షి అయితే ఆయన సేవ కొరకు సమర్పించుకుంటాడో ఆ వ్యక్తి గుండానే దేవుడు మాట్లాడతాడు. Amen. ఆమేన్. సిమియోను, just as we have read, ఇక్కడ మనం చదువుకుని ఉన్నాం he was ఇప్పుడే, an old man. అతడు ముసలివాడు. And God through the Holy Spirit had promised him పరిశుద్ధాత్మని ద్వారా ఆ వృద్ధుడైన సిమియోనుకి దేవుడు మాటిస్తున్నాడు that he will see the Messiah నీవు ఖచ్చితంగా కన్నులారా మెస్సయ్యను చూస్తావు before his death. వెనక వాళ్ళు వింటున్నారా? ఓకే. మరి అతని మరణము చూడక మునుపు నువ్వు యేసును చూస్తావని పరిశుద్ధాత్మ మాట్లాడాడు. God had promised him through the Holy Ghost పరిశుద్ధాత్మ ద్వారా సిమియోనుకి మాట ఇచ్చాడు ఆయన. that he will not die before he sees the Messiah. నీవు మెస్సయ్యను కన్నులారా చూసే వరకు మరణము నువ్వు చూడవు అన్నాడు. So he lived expecting కాబట్టి దాని కొరకు అతడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. that something someday will happen. ఏదో ఒక దినమున అది జరగక మానుతుందా అని ఎదురు చూస్తున్నాడు. And he will come and see this Messiah. ఖచ్చితంగా కన్నులారా మెస్సయ్యను నేను చూడబోతున్నాను. People over the ages have been expecting the Messiah. అయితే అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు చాలా మంది కూడా ఆ మెస్సయ్యను చూడాలని ఎదురు చూస్తున్నారు అక్కడ. And God had revealed to him కానీ దేవుడు తనకు మాత్రమే బయలుపరిచాడు that he will see the Messiah before he dies. ఖచ్చితంగా నువ్వు మరణము చూడక మునుపు నీవు మెస్సయ్యను చూస్తావని మాట ఇచ్చాడు. The same way he has revealed to you. మరి నీకు ఎలాగైతే తన్ను తాను బయలుపరుచుకున్నాడో that he is coming the second time. ఇప్పుడు రెండవ రాకడలో నీ కొరకు వస్తానని దేవుడు నీకు వ్యక్తిగతంగా ఎలా చెప్పాడో through his word. తన వాక్యము ద్వారా చెప్పాడు. And we are expecting him to return to earth again. ఇప్పుడు మరలా ఆయన తిరిగి వస్తాడనే మనం అందరం ఎదురు చూస్తున్నాం. Before this world is destroyed.
destroyed. ఎందుకంటే భూమి ఈ సృష్టి యావత్తు నాశనము కాక మునుపు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. That is our expectation. అది మన ఎదురు చూపై ఉంది. And I believe that is the same thing that you are expecting. మరి tonight. నేను కూడా నమ్ముతున్నాను మీరందరూ నా వలే మీకును అదే ఆశ కలిగి ఉన్నారని. You have the same expectation ఎందుకంటే మనందరికీ ఉన్నది ఏకైక ఆశ అదొక్కటే. that I have. నాకు కలిగి ఉన్నదే మీరు కలిగి ఉన్నారు. And I'm waiting for the Lord Jesus Christ. నేను ఎలాగైతే ప్రభువైన యేసు కొరకు ఎదురు చూస్తున్నానో The second time ఇప్పుడు again. ఆయన రెండవ రాకడలో రెండవ మారు రాబోతున్నాడని And to take us home. ఆయన మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. And we are expecting him tonight ఇప్పుడు ఈ రాత్రి కూడా మనం ఎదురు చూస్తున్నాం. to meet every need that you have tonight. ఈ రాత్రి నీకున్న ప్రతి అవసరత తీర్చడానికి ఆయన వస్తాడు అని ఎదురు చూస్తున్నాం. And in these last days, మరి ఈ చివరి దినాల్లో he has sent a prophet. ఆయన ఒక ప్రవక్తను How పంపించాడు. many believe that we have a prophet? మీలో ఎంతమంది ప్రవక్త ఉన్నాడని నమ్ముతున్నారు? He has provided us, he has sent unto us a messenger. ఆయన ఒక వర్తమానికుడిగా మన కొరకు ఒక దూతగా ఆయన మనకు అనుగ్రహించాడు. To come and prepare a people. ఎందుకంటే తన కొరకు ప్రజలను సిద్ధపరచే ఒక ప్రవక్త ఉండాలి. So that when he comes back again, ఎప్పుడైతే ఆయన మరలా తిరిగి వస్తాడో he would find a people who are ready ఆయన వచ్చే మాటికి ఇక్కడున్న ప్రజలు సిద్ధపడిపోయి ఉంటారు. and who are prepared, who have been prepared for his coming. ఎవరైతే సిద్ధపడ్డారో కేవలం ఆయన కొరకే సిద్ధపడి ఉంటారు వాళ్ళు. And he has done that in Malachi chapter 4. అది మీరు చదవచ్చు మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాల్లో. So Simeon believed by faith. కాబట్టి విశ్వాసము ద్వారా సిమియోను ఎదురు చూస్తూ నమ్ముతున్నాడు. For without faith we cannot please God. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. It takes faith to believe what is unexpected. ఎన్నడూ ఊహించనిది నీలో జరగాలంటే ఎదురు చూస్తున్నావు అంటే అది జరగాలంటే విశ్వాసం నీకు ఉండాలి. It has to take faith for you to believe the impossibility. ఎందుకంటే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే విశ్వాసం నీకు ఉన్నప్పుడే దేవుడు దాన్ని నీ పట్ల జరిగిస్తాడు. ఆయన For God to do something in you, నీలో దేవుడు ఏదైనా చెయ్యాలంటే you have to believe that he's able. ఆయన సమర్థుడు అని నువ్వు నమ్మితేనే చేస్తాడు. ఆయన Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Abraham believed అబ్రహాము నమ్మాడు కదా. when he was old. అతడు ముసలివాడిగా ఉన్నప్పుడు He didn't have any child, అతనికి పిల్లలు లేనప్పుడు but he believed God. కానీ దేవుడు యందు నమ్మిక ఉంచాడు. When God told him that he's going to have a child, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడని దేవుడు చెప్పినప్పుడు even in his old age, తన ముసలి వయసులో కూడా he believed God with all his heart. దేవుడిని తన హృదయం అంతటితో నమ్ముతున్నాడు. He had faith. తనకు విశ్వాసమును కలుగున్నాడు. God. దేవుడు He had faith in God అసలు దేవుడు ఓడిపోడు తప్పిపోడని ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. and testified సాక్ష్యాలు ఇస్తున్నాడు. that he is going to have this child by faith. ఖచ్చితంగా విశ్వాసముతో ఒక కుమారుని పొందుకుంటానని And చెప్తున్నాడు. that is why we are saying ఆ కారణంతోనే మనం చెప్తున్నాం that you can never receive anything from God నీవు దేవుని యొద్ద నుండి ఏది నువ్వు పొందుకోలేవు. without faith. విశ్వాసం లేకుండా నీకు ఏది రాదు. So you have to have faith in God and expect him to do something for you. ఖచ్చితంగా ఆయన ఏదో చేస్తాడని విశ్వాసం నీకు ఉంటేనే ఆ విశ్వాసమును బట్టి కార్యం జరుగుద్ది. లేకపోతే అది నీకు జరగదు. అది Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. So tonight, కాబట్టి రాత్రి if you are expecting God to do something to you, దేవుడు నా పట్ల ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆశ నీకుంటే you must have faith in him. మొట్టమొదటిగా నీకు ఆయన యందు నమ్మకము విశ్వాసం ఉండాలి. You must have faith in God. దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Then that faith ఆ విశ్వాసము will pull him ఆయన్ని లాగుద్ది. to come and meet that need that నీ you have. అవసరతను బట్టి నీకున్న విశ్వాసమే ఆయన్ని నీ వద్దకు లాగుద్ది. Praise the name of the Lord. దేవునికి మహిమ కలుగును గాక. How God spoke to Abraham మన దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదా? and promised him that he's going to give him a child in నీకు his ఒక old బిడ్డను age. ఇస్తాను అని దేవుడు అక్కడ ఆ రోజు అబ్రహాముతో మాట్లాడలేదా? And God never fails to fulfill his promises. ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడానికి ఆయన నరుడు కాదు, ఆయన మోసగాడు అంతకన్నా కాదు. He is always faithful ఎల్లప్పుడూ ఆయన నమ్మకస్తుడే. in his word. ఆయన వాక్యమందు నమ్మకస్తుడు. ఆయన If you can only believe. నీవు కేవలము నమ్మగలిగితే. Amen. ఆమేన్. He was in expectation. అతడు ఎదురు చూస్తూ ఆశతో ఉన్నాడు. Abraham every day was in expectation. దినము అబ్రహాము ఎదురు చూస్తూనే ఉన్నాడు. Because he believed that God who spoke to him. ఎందుకంటే ఎవరైతే ఏ దేవుడైతే తనతో మాట్లాడాడో అది చేస్తాడని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. And gave him this promise. ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు. Is more than able to fulfill his promise. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు ఆయన. So he
continued in testifying కాబట్టి ఇంకా ఏమి జరగక మునిపే సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడు. and lived in expectation for 25 years. అలా సాక్ష్యం చెప్పుకుంటూ 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. I doubt this evening ఈ సాయంత్రం నాకు ఒక సందేహం ఉంది. whether you are need you have ever lived such long బహుశా expecting God నీకున్న to do నీ something. అవసరత ఇంకా 25 సంవత్సరాలు అయ్యి ఉండకపోవచ్చు. నీకు సహనం ఉండదు అంతే. Yes, నీకు అనుకున్నది జరిగిపోవాలా. but here we see Abraham కానీ ఇక్కడ అబ్రాహాము గారిని చూడండి, expecting for 25 years. 25 సంవత్సరాల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. And the Bible tells us he never staggered on the promise of God. బైబిల్ చెప్తుంది దేవుడిచ్చిన వాగ్దానం పట్ల అతను ఎన్నడూ కూడా అస్థిరంగా అటు ఇటు ఊగలేదంట. But every day he believed and confessed that he's going to have a child. రోజు అది జరగకపోయినా అతడు మాట సాక్ష్యం చెప్తానే ఉన్నాడు. Because he knew he that promised ఎందుకంటే మాట ఇచ్చిన వాడు is able to give what he promised. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడును దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడన్న సంగతి అబ్రహాము నమ్మాడు. The barrenness of Sarah, అబ్రహాము యొక్క గొడ్రాలితనము did not discourage him. అతన్ని ఎన్నడూ నిరాశపరచలేదు. He held on to the promise. అతడు నిరాశగా ఉండి గర్భం వైపు చూడట్లేదు, గొడ్రాలి వైపు చూడట్లేదు, ఆశతో దేవుని వైపు చూస్తున్నాడు. He looked to God who had promised. దేవుడు మాట ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, because he knew he is more than able. ఎందుకంటే ఆయన అన్ని చేయుటకు సమర్థుడు. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. It doesn't matter your situation tonight. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటనేది దేవుడికి లెక్క లేదు. It doesn't matter the condition you are going through. నువ్వు ఏ స్థితిలో బతుకుతున్నావు, ఏ స్థితిలో తింటున్నావు అనేది దేవుడు లెక్క చేయడు. Look unto him who promised. ఏ స్థితిలో ఉన్నా ఆయన వాగ్దానం వైపు కన్నులెత్తి చూడండి. He is more than able. ఆయన చేయగల సమర్థుడు. Praise the name of the Lord. దేవునికి మహిమ కలుగును గాక. It doesn't matter if you need healing tonight. ఈ రాత్రి నీకు స్వస్థత అవసరం ఉందేమో. It doesn't matter if you need deliverance ఈ రోజు tonight. రాత్రి నీకు విడుదల అవసరం ఉందేమో. It doesn't matter if you need salvation tonight. ఒకవేళ నీకు రక్షణ అవసరం ఉండొచ్చు ఈ రాత్రి. It doesn't matter the form of situation you are in. ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితి మార్పు చెందాలనే ఆశతో నువ్వు ఉండొచ్చు. Whether you are jobless, ఒకవేళ నీకు పని పాట లేనడై ఉండొచ్చు, whether you do not have a child, నీకు పిల్లలు లేకపోయి ఉండొచ్చు. there is nothing too hard for the Lord. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. Amen. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. He is more than able. ఆయన అన్ని చేయగల సమర్థుడు. If you can only trust him కేవలం నువ్వు నమ్మితే చాలు. and expect that he's going to fulfill that which is, దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అయ్యున్నాడని నువ్వు నమ్మితే చాలు. because you should take God at his word. నీ కార్యము జరగాలంటే అది దేవుడిచ్చిన మాట వల్లే సాధ్యం. If we are Christians ఒకవేళ మన క్రైస్తవులమైతే and we believe in Christ క్రీస్తునందు మనము నమ్మిక కలిగి ఉంటే, and we believe God దేవుని యందు నమ్మికుంటే, and in his word, ఆయన వాక్యం పట్ల నమ్మకం ఉంటే, then there is nothing that is impossible. అసలే అసాధ్యమైనది ఏది లేదు నీకు. All things are possible. అన్ని నమ్మకాలు నీకుంటే ఆయన పట్ల సమస్తము సాధ్యమే. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. It doesn't matter what you are going through. నువ్వు ఎలా బతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది It doesn't దేవుడికి అర్థమేం matter కాదు. the problems in your family. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమి దేవుడికి అర్థం They కాదు. may be financial. ఒకవేళ ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు, God is more than able దాని నుండి విడుదల చేయడానికి to సమర్థుడై take care of that problem. దాని గురించి ఆయన బాధ్యత తీసుకుంటాడు. The child never came just the following month. దేవుడు మాట ఇచ్చేసిన తర్వాత వచ్చి నెలలో ఏం జరిగి పుట్టే లేదు కుమారుడు. And many times there is where we fail. అనేక మార్లు మనం అక్కడే పడిపోతుంటాం. When God promises you something, దేవుడు నీకు ఏదైనా మాట ఇస్తేనండి, he never tells you when he's going to fulfill his మాట to give ఇస్తాడు it to కానీ you. పలానా సమయంలో నెరవేరిపోతుంది, పలానా సమయంలో ఇచ్చేస్తానని దేవుడు చెప్పడం. It may take a day, అది ఒక రోజు అవ్వచ్చు, it may take a month, ఒక నెల అవ్వచ్చు, it may take a year, లేకపోతే సంవత్సరం పట్టొచ్చు, 10 years, 10 సంవత్సరాలు. but he is faithful. కానీ నమ్మకస్తుడైన, As long as his promise is true, మాట ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి నమ్మదగిన దేవుడు ఆయన. as long as it is him who promised you, మాట ఇచ్చినోడు దేవుడై ఉండుంటే he will fulfill it. ఖచ్చితంగా మాట ఇచ్చినందుకు నెరవేర్చే దేవుడుగా ఉంటాడు ఆయన. He will give it to you. ఆయన నీకు ఇచ్చే తీరుతాడు. He never fails. ఎన్నడూ ఓడిపోడు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా.
The faith of Abraham grew stronger every day ఓ అబ్రహామయ్య గారి యొక్క విశ్వాసం అంటే దినదినము బలపడిపోతుందంట. because he believed on who promised. ఎందుకంటే మాట ఇచ్చినోడి మీద నమ్మకం పెట్టుకుంటే నీకు కూడా బలం పెరుగుద్ది. He never looked at the circumstances surrounding him. నీ చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు పట్టించుకోవద్దు. Praise the Lord. He looked at the promise. ఎందుకంటే అబ్రహాము పరిస్థితులు చూడట్లేదు, వాగ్దానం వైపు చూస్తున్నాడు. Who had promised him. మాట ఇచ్చిన వాడి వైపు ఆయన చూపు ఉంది అక్కడ. And his faith grew stronger day by day. ఆయన చూపు మాట ఇచ్చినట్టు మీద ఉన్నందుకే అతని విశ్వాసము దినము బలం పొందుకుంటుంది. And that is the way it should be to us. మన పట్ల కూడా అదే జరగాల. If we trust him. నువ్వు ఆయనని నమ్మాలి. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Our expectations should grow stronger and stronger by day. మన ఎదురు చూపు లేదా మన ఆశ దినము బలంగా స్థిరంగా ఉండాలి. And the more he stays, అది ఎంత ఎక్కువ కాలం పడితే the greater the miracle becomes. అంత గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. ఎంత ఆలస్యం అయితే అంత గొప్పగా జరుగుతాయి. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Amen. ఆమేన్. Every day, ప్రతిరోజు Abraham's miracle grew strong and greater. అబ్రహాము ఎదురు చూసినందువలన దినము అబ్రహాము యొక్క అద్భుత కార్యాలు పెరిగిపోతా ఉన్నాయి. Amen. Hallelujah. The longer the miracle, the longer the days it takes. ఎన్ని రోజులు గడుస్తుంటే అంత అద్భుతాలు పెరిగిపోతున్నాయంట. The greater the miracle. yes రోజులు గడిచే కొద్దీ అతని ఆశీర్వాదము అద్భుతాలు ఆశ్చర్యాలు పెరుగుతున్నాయి. Praise the name of the Lord. దేవునికి మహిమ కలుగును గాక. What is your expectation tonight? మరి రాత్రి మీ ఆశ మీ ఎదురు చూపు దేనికోసం? What do you expect God to do in your life? దేవుడు నా పట్ల ఏం చేయాలని ఆశపడుతున్నావు ఈ రాత్రి? Definitely we have many problems. ఖచ్చితంగా మనందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి. We are facing many challenges in our life. ఎక్కడ లేనన్ని సవాళ్ళన్నీ మనకే జరుగుతుంటాయి. And I'm very sure it's a motto. కానీ మర్త్యమైన శరీరంలోన మనందరికీ ఒక You have a మాట problem చెప్తున్నా. that you are facing tonight. ఈ రాత్రి నువ్వు ఏది అనుభవించి జీవిస్తున్నా నాకు అనవసరం. You may be facing financial problems. ఒకవేళ నీకు ఆర్థికమైన సమస్యలు ఉండొచ్చు. You may be facing sickness problems. లేకపోతే రోగాలతోనో బాధలతోనో కొట్టుమిట్లాడుతుండొచ్చు. It doesn't matter your situation tonight. నీ పరిస్థితి ఏంటనేది దేవుడు పట్టించుకోవడం. As long as God promised it to you, దేవుడు గనుక నీ పట్ల శ్రద్ధ కలిగి మాట ఇస్తే hold to it. దాన్ని పట్టుకుని ఉండండి. It doesn't matter how long it will take. అది ఎప్పుడు జరుగుద్ది అనేది నువ్వు పట్టించుకోవద్దు. He is faithful who promised. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నెరవేర్చువాడై ఉన్నాడు. And is able to grant it to you. ఆయన దాన్ని నీకు అనుగ్రహించే సమర్థుడు. Because we are Abraham's children by faith. ఆమేన్. విశ్వాసమును బట్టి మనందరం అబ్రహాము పిల్లలమే కదా. And the same faith that was with Abraham, అబ్రహాములో ఏ విశ్వాసమును కలిగి ఉన్నాడో we have it ourselves. అదంతా మనకి ఇచ్చాడండి రాత్రి. And we are going to hold on that faith. ఆ రోజు ఒక్కడైన అబ్రహాము విశ్వాసం కలిగి ఎలా పట్టుకుని ఉన్నాడో, On God's word. దేవుని వాక్యాన్ని ఎలా చేత పట్టుకున్నాడో, And he will grant unto us our desires. అలాగే నువ్వు పట్టుకోగలిగితే నీ హృదయ ఆశను తీర్చే దేవుడు ఆయన. Because when God gives a promise, ఎందుకంటే దేవుడు ఎన్నడైనా మాట ఇస్తే he is bound by his word to fulfill that promise. ఆయన ఇచ్చిన మాటకు నమ్మదగిన వాడు బద్ధుడై ఉండి దాన్ని నెరవేర్చే సమర్థుడై ఉన్నాడు ఆయన. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. People of the world may think that we are crazy. లోకం అనుకోవచ్చు మనల్ని చూసి ఇలా పిచ్చోళ్ళరా వీళ్ళకి ఇంక పని పట్టలేదు అనుకోవచ్చు. They thought Abraham was crazy. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఆ రోజున అబ్రహాం ఈడేంట్రా పిచ్చోళ్ళగా ఉన్నాడని. They thought he was out of his mind. అందరూ అనుకున్నారు ఈ బుర్ర చెడిపోయింది వీడు కానీ. But that did not matter to him. అబ్రహాం ఏం లెక్క చేయలేదు. He went on confessing. అలా ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. As an old man, ఓ ముసలోళ్ళలాగా. that I will have a child. ముసలోళ్ళలాగా అంటే ముసలోడే. ఓ నేను కొడుకుని కంటాను. He confessed. ఓ ఒప్పుకుంటున్నాడు. He confessed. అలా ఒప్పుకుంటూ జీవిస్తున్నాడు. As an old man, ఓ నేను ముసలోనే. no matter how old he became, ఎంత వయసు వచ్చేది నాకు సంబంధం లేదు. he continued confessing. ఎందుకంటే అలాగా జీవిస్తూ ఒప్పుకుంటూ సాగిపోతున్నాడు. I'm holding a promise. ఓ ఎంత ముసలివాడు అవుతుంటే అంత బలంగా వాగ్దానాన్ని పట్టుకుంటున్నాడు. God promised me దేవుడు నాకు మాట ఇచ్చాడు. that I will be a father of many nations. ఖచ్చితంగా అనేక మందికి నేను జన్మలకు తండ్రినై ఉంటాను. It doesn't matter how old I become. ఓ ఒకడే
ఎక్కడికే దిక్కులేదు, జనాలకు తండ్రిని ఆయనకు ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. He knew that he promised. ఓ మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా చేసే దేవుడు అయి ఉన్నాడని. He's faithful to. ఆయన సమర్థుడు, నమ్మకస్తుడు. Amen. ఆమేన్. And we are God's children. మనము కూడా దేవుని పిల్లలమే. We are Abraham's children. మనం అబ్రహాము యొక్క సంతానమే. And we have the same faith that Abraham had. మన తండ్రి అయిన అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందో ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీ అందరికి అదే విశ్వాసం ఉండాలి. Amen. So it doesn't matter what you are going through. విశ్వాసం నీకంటూ విశ్వాసం ఉంటే నువ్వు ఎలా బతికినా, ఏం తిన్నా, ఎక్కడున్నా అవేమి లెక్కలోకి రావు. As long as you confess the same faith like Abraham did. ముసలవాడైనటువంటి అబ్రహాము వయసు వృద్ధాప్యములో ఎలా ఒప్పుకుని జీవిస్తున్నాడో అలా నోటి ఒప్పుకోలు నువ్వు కలిగి ఉంటే God is going to grant you what you need. నీకు అవసరమైన దాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటానే ఉంటాడు ఆయన. You may look crazy to the world. నువ్వు లోకానికి వెర్రివాడిగా ఉండొచ్చు. Your own relatives may not understand. అవునండి, నువ్వు విశ్వాసంతో కొన్ని మాటలు పలికినప్పుడు నీ బంధువులు నిన్ను తెంగరోడిపించాడు అంటారు. Your own people will never understand. మీ ముసలోళ్ళకి అసలు మీరు అర్థం కాదు. They will think that your mind is crazy. అందరూ అంటారండి, మీ ఇంట్లో వాళ్ళు, బంధువులు, చుట్టాలు, పట్టాలు అందరూ అంటారు వీడి బుర్ర చెడిపోయింది వీడికి అంటారు. But కానీ there is a promise. లోకానికి వెర్రివాడివైన నీవు వాగ్దానం కలిగిన వాడివి. You have been promised. నీకు ఒక వాగ్దానం ఉంది. And you know where you are going. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు. You know where you are going. ఎక్కడికి నువ్వు ప్రయాణిస్తున్నావో గమ్యం ఎరిగిన క్రైస్తవుడివి. God is going to grant you your నీ desire. గమ్యమును బట్టి దేవుని హృదయాశను తీరుస్తాడు ఆయన. Don't look at the people that criticize you. నిన్ను విమర్శించే వారి మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. Don't look at the circumstances that are surrounding నీ you. చుట్టుపక్కల విమర్శించే వాళ్ళు, చుట్టుపడి మాట్లాడే వాళ్ళు వందల మంది ఉంటారు. Him that promise. వాళ్ళెవరి వైపు చూడొద్దు, ఒక్కడైనా మాట ఇచ్చిన యేసు వైపు చూడి రాత్రి. Amen. ఆమేన్. Because every man or woman ఎందుకంటే ప్రతి స్త్రీ పురుషుడు that takes God by faith విశ్వాసమును బట్టి దేవుడి యందు నమ్మకాన్ని కలిగి ఉంటే, and accepts his promises, ఆయన వాగ్దానమును కనుక నమ్మగలిగితే is considered by the world as a crazy person. దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతికిన వాడు లోకానికి వెర్రివాడే. Is considered a fanatic. ఒక వింత వ్యక్తిగా కనబడతాడు. Is considered a person that is out of fashion. అందరూ అంటారు వీడికి నాగరికత లేదు, వీడికి బుద్ధి జ్ఞానం లేదు వీడికి అంటారు. That is how it is. అలాగే ఉండాలా? దేవుడి కోసం బతికేవాడు అలాగే ఉండాలా? అనిపించుకోవాలి అనకూడదు. All over the world. లోకమంతా When you choose to pass through that narrow way, ఆ ఇరుకైన మార్గంలో ప్రయాణించాలని ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకుంటే the society will never understand you. నీ చుట్టుపక్కల ఉన్న శాస్త్రవేత్తలకు అర్థం కావు. నువ్వు Your worldly friends will not నీ understand. లోక స్నేహితులకు నువ్వు అర్థం కావు. ఈడెవడరా ఈ దారిలో వెళ్తున్నాడు అంటారు. But there is one who will understand you. నువ్వు ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు, నిన్ను అర్థం చేసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు అవతల గట్లో. Praise the name of the Lord. దేవునికి మహిమ కలుగును గాక. That is him. ఆయనే ఆయన. Let's trust on him. ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి. He never faileth. ఆయన ఎన్నడూ ఓడిపోలేదు. He has never failed me. ఎన్నడూ ఆయన తప్పిపోలేదు. He will never fail you. ఆయన నిన్ను కూడా ఓడిపోనివ్వడు. So Abraham believed it. కాబట్టి అబ్రహాం ఆయన యందు నమ్మాడు. Regardless of the surroundings. ఆయన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి, Regardless of the criticism. ఆయన చుట్టుపక్కల జరుగుతున్న విమర్శలన్నీ విన్నాడు. That did not matter to him. దూషించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, నానా మాట్లాడే వాళ్ళు పక్కపక్కన తిరుగుతున్నారు. His faith was focused కానీ ఆయన విశ్వాసపు దృష్టి on God's promise. దేవుని వాగ్దానం మీద పెట్టాడు. And that is what we should do. మరి ఈ రాత్రి మనము చేయాల్సింది అదే. As Christians today, ఈ రాత్రి క్రైస్తవులుగా మనము our focus should be on God's word. మన ఏకాగ్రత దేవుని వాక్యం మీద ఉండాలా. On God's promises for this day. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానం మీద నీ కనుదృష్టి ఉండాలి. Because it should not never matter what the people will say. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలకి మనుషులు ఎన్ని పలికినా సంబంధం ఉండదు. You testify on what you believe. నువ్వు అలా ఎంత వెర్రోళ్ళు బుద్ధిహీనుడు అనుకున్నా నువ్వు ఆయన కొరకు సాక్ష్యం చెప్తానే ఉండాలా. And Abraham had great expectation. అబ్రహాముకి అలాంటి ఎదురు చూపు ఉంది. And through that faith and expectation, ఆ ఎదురు చూపును బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి God fulfilled his word. దేవుడిచ్చిన మాటను ఆయన నెరవేర్చేశాడు. Because when God promised something, దేవుడు ఎన్నడైనా వాగ్దానము చేస్తే it is always eternal. అది ఎల్లప్పుడూ నిత్యమై ఉన్నది. It doesn't matter. Whatever he says is eternal. ఆయన ఏది చెప్పినా అది నిత్యము నిలిచి ఉండేదై ఉన్నది. He never faileth. ఆయన ఎన్నడూ ఓడిపోలేదు.
That word stands eternally. ఆయన ఎంత అనంతుడో నిత్యుడో ఆయన మాట కూడా నిత్యం ఉండదు. When he makes a promise, ఆయన ఎన్నడైనా మాట ఇస్తే he stands by that promise. ఆ మాట మీద నిలబడే దేవుడు. It is not like us. ఆయన మనలాంటోడు కాదండి. I may promise my brother something, నా సహోదరుడికి నేను ఏదో మాట and ఇవ్వచ్చు, along the way I change. దారి మధ్యలోనే మారిపోవచ్చు. But God doesn't change. కానీ దేవుడు మారిపోయే దేవుడు కాదు. If he promises you something, అర్థమైన వాళ్ళు ఆమెను చెప్తారా? he stands by it. ఆయన ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడి నెరవేర్చే దేవుడు. ఆయన దాన్ని నెరవేర్చే వరకు ఊరుకునే దేవుడు కాదు ఆయన. Because God can never make a mistake. ఎందుకంటే దేవుడు అన్నాడు పొరపాటు చేయడు కదండి. He is invaluable. ఆయన He is omnipotent. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు. He is omnipresent. ఎస్, ఆయన ప్రస్తుతం ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆయన. He is infinite. He is God. ఆయన అనంతుడు, ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. And whatever he promises, ఆయన ఏది మాట ఇచ్చినా he has to fulfill it. ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. His decision is settled forever. ఆయన మాట చెప్పాడంటే శాశ్వత కాలం నిలిచిపోతుంది. And if you believe in him, మీరు ఆయన కనుక నమ్మగలిగితే it doesn't matter your situation tonight. ఈ రాత్రి నీ పరిస్థితి ఆయనకి పని లేదు. Whether barrenness, అది వాళ్ళ గుడ్రతనమైన, whether sickness, అది రోగమైన, whether joblessness, పని పాట లేనోడమైనా, whether financial, ఆర్థిక లావాదేవీల whether సమస్య అయినా, the baptism of the Holy Ghost పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందకలేకపోతున్నా is more than able. ఆయన ఇవ్వగల సమర్థుడు. He is faithful. He that promised. వీటన్నిటికంటే సమర్థుడు ఆయన. ఆయన నెరవేర్చే దేవుడు. He promised it, ఆయన మాట ఇచ్చాడు, and he will do it. ఆయన చేసి తీర్తాడు. You take him by his word. నువ్వు ఆయన మాటను పొందుకో ఈ రాత్రి. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. If a man meets God, if you meet God at his qualification, మరి దేవుని యొక్క అర్హతలను బట్టి ఒక మనిషి దేవుణ్ణి కనుగొన్నప్పుడు God is obligated by his word to fulfill his promise. దేవునికి ఉన్న అర్హతలన్నీ తన వాక్యము ద్వారా ఆ మనిషి కొరకు నెరవేరుస్తాడంట. But here there is a condition. కానీ ఇక్కడ ఒక పరిస్థితి ఉంది. If you meet God's qualification, నువ్వు ఒకవేళ దేవుని యొక్క అర్హతలను గనుక నువ్వు కనుగొనగలిగితే, God's promises don't just come anyhow. దేవుని యొక్క వాగ్దానములు ఎలా పడితే అలాగ వచ్చేవవి. For you to get anything from God, దేవుని యొద్ద నువ్వు ఏదైనా పొందుకోవాలంటే you have to meet God's qualification. నువ్వు దేవుని యొక్క అర్హతల్ని కలిగి ఉండాలి ముందు. And God's qualifications are contained in his word. దేవుని యొక్క అర్హతలు అవి వాక్యములో దాచబడి ఉన్నాయి. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం If కలుగును you గాక. want God's blessings, మరి దేవుని ఆశీర్వాదాలు if you కావాలంటే, want to see God's good doing his word, దేవుని యొక్క then వాక్యమును, you have to meet him on his qualifications. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన అర్హతలు కలిగి నువ్వు ఆయన కలుసుకోవాలంటే, Praise the name of the Lord. దేవునికి స్తోత్రం. Going to fulfill his word. ఖచ్చితంగా ఆయన వాక్య అర్హతలన్నిటినీ వాక్యము ద్వారానే నెరవేరుస్తాడు. Abraham believed that. అబ్రహాము దానినే నమ్మాడు. And he took God and stayed in his qualification. దేవుణ్ణి కలుసుకోగలిగిన అర్హతలు పొందుకునే దేవుణ్ణి కలుసుకున్నాడు. He never staggered on his promise. ఎన్నడూ వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. And God has to fulfill his part. అతని వాగ్దానాన్ని గౌరవించినందువలనే దేవుని భాగమును దేవుడు నెరవేర్చాడు. Because Abraham was faithful. ఎందుకంటే అబ్రహాము దేవుని విషయంలో నమ్మకస్తుడు. And stayed under expectation. మరియు అతడు ఎదురు చూస్తూ జీవించాడు. For 25 years. 25 సంవత్సరాలు. I wonder how many have ever stayed under expectation for that long. ఈ రాత్రి నేను అడగాలనుకుంటాను, మీలో ఎంతమంది ఎక్కువ కాలంలో ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? And yet many times we complain after 2 and 3 years without God granting unto our request. మొదలు పెడతాం, ఉంటాను ఆయన 25 సంవత్సరాలు ఉంటాం, 5 సంవత్సరాలు ఉంటామని. 2 రోజులు గడవగానే నాయన నువ్వేం చేస్తలేదు మళ్ళీ ఆయనకే ప్రశ్నిస్తాం మనం. We think God is not faithful. మనం అంటాం దేవుడికి విశ్వాసం, and we give up on what we are requesting God to do. మనకి దేవుడికి ఏది చెల్లించాలో అన్ని చెల్లించేస్తుంటాం, కానీ ఆయన ఏమి అవతల నుంచి సమాధానం వస్తలేదు మనకి. We should never do that. మనం ఇప్పుడు అలా చేయరాదు. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును గుర్తుపెట్టుకోండి as our example. అతడే మన ఉదాహరణ. And because we are God's children, మనము అతడు మనకి మాదిరి, Abraham's children, మనం అబ్రహాం పిల్లలమైతే we should go by the same faith. అబ్రహాము ఎలా విశ్వాసముతో మాదిరిగా జీవించాడో మనం కూడా మనకు ఆయన మాదిరిగా బ్రతకాలి. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Expecting that God is going to grant his promise to us. మన పట్ల ఆయన వాగ్దానాలు మనకు నెరవేరుస్తాడని ఆశతో నువ్వు ఎదురు చూడాలి. We should throw away all the disbelieving spirits. అవిశ్వాసపు ఆత్మలన్నిటిని గెంటుకుంటూ వెళ్ళిపోవాలి మనం. And trust him.
ఆయన్నే నమ్మాలా, and focus ఆయన మీదే దృష్టి ఉండాలా, and keep our vision, ఆయనతోనే మన సంబంధము కలిగి ఉండాలా. believing that God is going to grant our desires. ఆ దేవుడే మన హృదయాశలు తీరుస్తాడనే ఆశతో ముందుకెళ్ళిపోవాలి. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So for us to be able to receive anything from God, దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలని we ఆశిస్తే have to come under his qualification. మనం అందరం ఆయన దేవుని యొక్క అర్హతలోకి రావాలా. God told Abraham అబ్రహాము, వృద్ధుడైన అబ్రహామును చూడండి, to separate from his kindred, తన యొక్క బంధువుల నుండి and తన సోదరుడి నుండి వేరైపోవాలి. he separated from his people. తన ప్రజల నుండి వేరైపోయాడు. He became separate, అతడు ప్రత్యేకించబడ్డాడు. and God blessed him అందుకు దేవుడు అతన్ని దీవించాడు. and fulfilled his promise. ప్రత్యేకించబడిన తర్వాతే ఆశీర్వాదాలు వచ్చాయి, నెరవేర్పు జరిగింది. And if a church or a people ఒకవేళ సంఘమైన ప్రజలైనా ever comes to a place where they completely separate themselves from the world లోకము నుండి తమను తాము వేరుపరుచుకోవలసినటువంటి సమయానికి వస్తున్నప్పుడు, and the things of the world, ఈ లోక కార్యాలన్నీ, then from then on అప్పటి నుండి మీరు మీ వారు కాదు. God begins to work with them. ఇక ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించుకుని తెగించి ముందుకు వచ్చావో అప్పటి నుండి బ్రతికేది నువ్వు కాదు, దేవుడే నిన్ను బ్రతికించి నడిపిస్తాడు. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. He is able to work through them ఎందుకంటే అలా తీర్మానించుకుని ప్రతిష్ఠించుకున్న వారి ద్వారానే దేవుడు కదలాడతాడు. by fulfilling what he promised to them. దేవుడు వారి కొరకు ఏదైతే మాట ఇచ్చి వాగ్దానం చేశాడో దాన్ని వారి ద్వారా నెరవేరుస్తాడు ఆయన. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. All the promises that are here in the Bible are yours. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నీదే. It is you that he promised. నీదే అంటే చేయలేపరా మీరు? He promised. నోరు లేకదా మీకు? He promised healing. ఆయన నీకు స్వస్థత వాగ్దానం చేశాడు. He promised joy. నీకు ఆనందాన్ని ఇస్తానన్నాడు. He promised peace. నీకు సమాధానం ఇస్తానన్నాడు. He promised salvation. నీకు రక్షణ ఇస్తానన్నాడు. He promised joy. ఆయన నీకు సంతోషాన్ని కలగజేస్తానన్నాడు. He promised blessings. నీకు దీవెనలు ఇస్తానన్నాడు. All those promises are yours. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరుగైన ప్రతి వాగ్దాన ఆశీర్వాదములు నీవే. If only you can separate yourself from the things of the world. ఇవన్నీ జరగాలి పొందుకోవాలంటే ఈ లోకము నుండి దుష్ట సాంగత్యము నుండి నువ్వు వేరై క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకుని బ్రతకాలి. And trust him alone. ఇప్పుడు ఆయన మాత్రమే నమ్మేవారై ఉండాలి. Every promise then in the Bible is yours. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం అది నీకు ఇవ్వబడిన మాట. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Because when a man is filled with the Holy Ghost, ఎందుకంటే ఎన్నడైనా ఒక మనుషుడు పరిశుద్ధాత్మతో నింపబడితే, after you have been saved నీవు రక్షించబడిన తర్వాత and baptized in the name of the Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన తర్వాత for the remission of your sins, నీ పాప క్షమాపణ కొరకు he has promised to give you the baptism of the Holy Ghost. ఆయన నువ్వు నీటి మూలంగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. Because he said this promise is unto you ఎందుకంటే ఆయన అన్నాడు ఈ వాగ్దానము మీకును and unto your children మీ పిల్లలకును and to them that are far off, అనగా బహు దూరముగా ఉన్న మీ as దూరస్తులందరికీ many as our Lord God shall call. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట పిలువబడిన వారందరికీ చెందును గాక అన్నాడు. And I believe that he's calling tonight. అయితే నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఎవరినో పిలుస్తున్నాడు ఆయన. And when he calls you ఆయన నిన్ను పిలిచినప్పుడు and you become his child, నీవు ఆయన బిడ్డగా మారినప్పుడు then every promise in this Bible is yours. అప్పుడు ప్రతి వాగ్దానము వారసత్వ లక్షణం నీకు వచ్చిన తర్వాత వాగ్దానాలన్నీ నీవే కదా. He gives you a checkbook ఆయన నీకు చెక్ బుక్ ఇచ్చాడు. which he signs there under with his own name ఇది వరకే నీ పేరు చుట్టూరు సంతకం పెట్టి చెక్ బుక్ నీకు చేతిలో పెట్టాడు. and tells you whatever you want. ఆయన అన్నాడు నీకు ఏది కావాలో రాసుకో, Ask and it shall be given unto అడుగుడి you. మీకు ఇయ్యబడిన అన్నాడు ఆయన. It doesn't matter what it is. అది ఏదైనా సరే ఆయనకి పెద్దది కాదు, మీకు పెద్దది. He is going to give it to you. నువ్వు ఏదైనా రాసుకో ఇస్తానన్నాడు ఆయన. Over the years that I've lived, మనము ఎన్ని సంవత్సరాలు I జీవించాము, have never seen him fail. ఇన్ని సంవత్సరాలు జీవించిన నేను దేవుడు ఎన్నడూ ఓడిపోవడం నా జీవితంలో నేను ఎరగనండి. And if you believe the same God that I believe, నేను నమ్మిన దేవుడిని కూడా మీరు నమ్మగలిగితే he is going to give you the same. అదే దీవెనలు మీకు కుమ్మరిస్తాడు ఆయన. He will stand with you amidst the storm. ఆమేన్. మీ మధ్య స్థిరమైన బండగా మీ పక్షమున నిలబడతాడు ఆయన. He will go through with you through the storms of నీవు life. తుఫానులు గుండా పయనించినప్పుడు, అలల గుండా
వెళ్ళినప్పుడు ఆయన నీ వెంటే ఉంటాడు. ఆయన Praise the name of the Lord. దేవుని పరిశుద్ధ He's నామానికి going to స్తుతి give కలుగును you గాక. what you desire. ఎందుకంటే ఈ రాత్రి నువ్వు ఆశపడిన దాన్ని దేవుడు ఇస్తాడు. You will live that Christian life that you have always longed for. నువ్వు ఎల్లప్పుడూ ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని నువ్వు ఆశపడుతున్నావో You will become victorious just as he promised. నువ్వు ఆ క్రైస్తవ జీవితాన్ని యథార్థంగా నువ్వు జీవించగలిగితే Because నీ he said- ప్రతి దినపు అడుగు విజయవంత అడుగుగా మార్చేస్తాడు ఆయన. Because he said, I will never leave you, ఎందుకంటే ఆయన చెప్పలేదా, నేను నిన్ను విడువను, neither forsake you ఎన్నడు ఎడబాయను, unto the end of the world. అంతము వరకు నేను నిన్ను కాచుకుంటానన్నాడు ఆయన. Praise the name of the Lord. దేవుని నామానికి So స్తుతి it కలుగును గాక. doesn't matter your situation. నీ పరిస్థితుల వైపు చూడొద్దు. It doesn't matter the circumstances that are surrounding you. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు ఎన్నడు కురింగిపోవద్దు. Stay for that promise. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చు సమర్థుడు. You are a son and a daughter of God. నీవు దేవుని, ఇక్కడ ఉన్న మీరు సామాన్యులు కాదండి, దేవుని కుమారుడు కుమార్తెలై ఉన్నారు. That is what I want you to believe this evening. ఈ this సాయంత్రం night. మందు మిమ్మల్ని నమ్మమని చెప్పే ఏకైక మాట అదే. Because what I've realized with most Christians, అనేక మంది క్రైస్తవులతో నేను చూసేది ఏంటంటే they don't know who they are. వాళ్ళెవరో వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వెవరో నీకు తెలియట్లేదు. They don't know who they are. నీవేమై ఉన్నావో నీకు తెలియట్లేదు. And that is the reason why they have no power to overcome. ఆ కారణము చేతనే దేనిని మీరు జయించగలిగే శక్తిని పొందుకోలేకపోతున్నారు. Because they don't recognize who they are. మీరేమై ఉన్నారో మీరు గుర్తించండి అన్నాడు ఆయన. It is the high time I tell you, you are a daughter and a son of God. అందుకే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా ఉన్నారు. And everything belongs to you. అయితే దేవుడికి ఏదైతే చెందిందో అవన్నీ నీవే. What you need is the key నీకు కావాల్సిందల్లా తాళం. to open తెరవడానికి తాళం కావాలి. the promises of God దేవుని వాగ్దానం తాళం కప్ప తీయాలంటే నీ దగ్గర తాళం ఉండాలా. and be able to receive all what is yours. ఆ తాళం తీసాకనే అన్ని నీకు చెందినవన్నీ అవతల వస్తాయి. Praise the name of the Lord. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. There is this story of a slave son కాబట్టి ఈ యొక్క కుంటి వాడైనటువంటి వాడి యొక్క కథ, that our prophet, because I believe that you believe that we have a prophet in నేను this day. నమ్ముతున్నాను, నేను నమ్మిన ప్రవక్తని మీరును ప్రవక్తగా నమ్మి అంగీకరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. There was this story of a slave, an African slave that was sold to America. ఒక ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఒక బాలుడు ఒక బానిసగా అమ్మివేయబడిన ఒక కథ గురించి ప్రవక్త చెప్పాడు. Because in the years gone by, in the generation gone by, there was this slave trade that was going on. ఎందుకంటే ఈ బానిసత్వపు పరిస్థితి అనేది కొన్ని తరాల నుండి జరుగుతా ఉందంట. And people could go and buy slaves. మరియు ప్రజలు కొంతమంది వెళ్ళి పనివారిని కొనుక్కోవడానికి బానిసల్లా కొనుక్కుని వచ్చేవారు. So one buyer came కాబట్టి కొనుక్కునేవాడు ఒకడు వచ్చాడండి, to buy a slave. ఒక బానిసని కొనుక్కోవడానికి. And when this buyer came, ఎప్పుడైతే కొనుక్కునేవాడు వచ్చాడో he noticed one slave that was weeping and beating the rest of the other slaves. మరియు మిగతా బానిసల్లాగా దెబ్బలు తిని కొట్టించుకుంటున్నటువంటి అలాంటి బానిసల వైపు అతను వెళ్ళలేదు. But no one would whip him. కానీ ఇక్కడ ఉన్న ఒక్కడినైతే ఈయన ఎవరు కొట్టట్లేదు. He was right, ఇతడు మంచిగా సరైనడు, yet he was a slave. బానిసలు అనబడిన వాళ్ళందరికీ తన్నులు తింటున్నారు, కానీ ఈడు మాత్రం తన్నులు తింటలేదు. అయినప్పుడు ఈడు బానిసలాగే ఉన్నాడు. Then he said to the owner, ఆ తర్వాత అయ్యగారికి అంటే కొనేవాడికి చెప్పాడు, I want to buy that slave. ఈ కొనేవాడు అన్నాడు, ఆ దెబ్బలు తినకుండా కరెక్ట్ గా నిలబడి ఉన్నాడు, ఆడే కావాలి నాకు. But the seller said, I'm not selling him. He's అమ్మేవాడు not on అన్నాడు, sale. అందరినైనా అమ్ముతాను కానీ ఆయన మాత్రం అమ్మను అన్నాడు. He asked him, what is the matter? అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి ఆడికి ప్రత్యేకత ఏంటి? He said he's the boss of all other slaves. అప్పుడు ఆయన అమ్మేవాడు అన్నాడంట, ఇక్కడ ఉన్న బానిసలందరికీ ఈడే పెద్ద అధికారి, ఈడు బానిస అన్నాడంట. He asked him why. He looks different. అదేంటి అందరు బానిసలాగా కనబట్టలేదు, ఇది ప్రత్యేకంగా కనబడుతున్నాడు. Do you feed him differently? అతనికి ఏమైనా కొంచెం ప్రత్యేక ఆహారం మరి బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నావా? He said, no, I don't feed him differently. లేదు, అలాంటి ప్రత్యేక ఆహారాలు ఏమీ లేవు. He asked him why he behaves differently. అడిగే కొనేవాడు అన్నాడంటే, ఎందుకు అతను ప్రత్యేకంగా కనబడుతున్నాడు? And yet they all feed in the same place, the same food. అవును, ప్రత్యేకంగా తిండి పెట్టట్లేదు, ప్రత్యేక వసతులు ఏమీ లేవు కొంతమందికి ఇచ్చినట్టు. అయినా ఈడు అందరితో బానిసలాగా ఉన్నాడు, కానీ ప్రత్యేక బానిస. What makes him so different from the rest of them? ఆ ప్రత్యేకంగా ఉండేటట్లు ఏం చేసింది? And the owner said, అమ్మేవాడు అన్నాడు, I've also wondered this for a long time. సారో మీరే కదా సారో, చాలా సంవత్సరాల నుంచి నా క్వశ్చన్ కూడా అదే సారో.
until I found out చివరికి నేను కనుగొన్నానండి. one day over in Africa, where I come from, ఒక రోజు నేను ఎక్కడి నుండి అయితే ఆఫ్రికా దేశం నుండి వచ్చానో, his father is the king of a certain tribe. పలానా జాతి తెగవారికి వీళ్ళ నాన్నగారు మహారాజు అండి. So he knew, though he's an alien, కాబట్టి ఈడు పుట్టిన కొద్ది రోజులకే అన్ని కోల్పోయి బానిసలా మారాడు. yet he knows he's a son of a king. అయినప్పటికీ ఈడు కొద్ది రోజులకు అన్ని పోగొట్టుకున్నా మా నాన్న రాజు అన్న సంగతి మాత్రం అడిగి తెలుసు. So he behaved differently. కాబట్టి ఈడి ప్రవర్తన చాలా ప్రత్యేకంగా ఉండడం కారణమే అది. Even in slavery, ఆ బానిసత్వంలో ఉంటూ కూడా under that condition, అతడు పూర్వపు స్థితిలోనే బ్రతుకుతా ఉన్నాడు. అక్కడ he carried himself differently. అక్కడ ఏమీ లేదు, రాజరికం లేదు, రాజు లేడు, కానీ ఆ రాజరికం అంతా తనలోనే ఉంది. He knew who he was. హల్లెలూయా. He knew who he was. అతను అనుకుంటున్నాడు, నాకు తెలుసు నేను ఎవరినో. He was the son of the king. నేను రాజకుమారుణ్ణి. అక్కడ He had a right to behave differently. మరి రాజకుమారుడు బానిసల మధ్య ఉన్నా, పాపుల మధ్య ఉన్నా రాజకుమారులాగే బతకాలా? Yet a slave. బానిసలారా, And we under the bondage of sin, మనం కూడా పాపపు బానిసత్వంలో బతుకుతున్నాం కదా. under the bondage of this body, ఈ శరీర బానిసత్వంలో బ్రతుకుతున్నాం కదా. that are bound to get sickness, అయితే మన బానిసత్వంలో వచ్చే మనం అనుభవించే ఏంటంటే రోగాలు, that are bound to get weary, అనేక బలహీనతలు, that are bound to get old, అనేక వృద్ధాప్యము, that are bound to get sin and sickness. ఇవన్నీ భయాలే. రోగం వచ్చేసిందనే భయం, వయసు అయిపోతుందనే భయం, ముసలోళ్ళు అయిపోయిననే భయం, ఈ భయాలతోనే చచ్చిపోతారు చాలా మంది. Yet we should carry ourselves as the children and the sons and daughters of God. నీలో ఎన్ని భయాలున్నా అసలైన నీ స్థానం ఏంటో నీకు తెలుసుకో ఈ రాత్రి. Because our Father, ఎందుకంటే నిన్ను కన్న తండ్రి, the King of heavens and the earth, ఆయన ఉన్నత స్థలములకు రారాజు. hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. he is our Father, ఆ రారాజే మన తండ్రి, King of kings, రాజులకు రాజు, the Lord of lords, ప్రభులకు ప్రభువు. hallelujah. You హల్లెలూయా. are a son and a daughter of the King. మరి ఆ మహారాజు బిడ్డలుగా ఉన్న నువ్వు రోగిగా ఎందుకుంటావు, బానిసనిగా ఎందుకుంటావు? And once you believe so, ఒక్కసారి నీవెవరో నీకు నమ్మితే there is nothing that can ever stand before ఏది you. నీ ముందు నిలబడ చాలదు. And in this world, ఈ లోకంలో you will carry yourself and behave differently. నువ్వు పాపుల మధ్య తిరిగినా, లోకం మధ్య తిరిగినా, Until the- దుర్మార్గుల మధ్య తిరిగినా నీ నడకలో ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటది, నీ మాటలో ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటది. Tell your people, ఆ చివరికి నీ జనులు will notice a difference. నీ ఒక ప్రత్యేకత కనిపెడతారు. They will wonder what is wrong with you. వీడితో ఏంటి తేడా, ఎంత తేడాగా ఉన్నాడు ఏంటి వీడు అని వాళ్ళే కనిపెడతారు. Just the same way the owner of this slave అలాగే wondered. ఈ బానిస కుమారుడి విషయంలో కూడా ఆ రోజు అతను కనుగొన్నది అదే. Praise the name of the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. We should not believe we are weak. మనం బలహీనులమని నువ్వు అనుకోవద్దు. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం. We should believe that we have a Father. ఎన్నడు బలహీనుడువో అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నాకు తండ్రి ఉన్నాడని. And expect him to fight all of our battles. నా యుద్ధాలన్నీ చేయడానికి ఒక దేవుడు నాకున్నాడని నమ్మకం కలిగి ఉండు. Regardless of the situation that we are facing. నువ్వు ఏ పోరాటం పోరాడేది నువ్వు కాదు. నీ పోరాటములు పోరాడుటకు యుద్ధము నేర్పిన వాడు దేవుడు. So believe him. కాబట్టి నమ్మండి ఆయన్ని. Trust him. ఆయన నమ్మండి రాత్రి. And he will perform. ఆయన ఖచ్చితంగా కార్యసిద్ధి చేస్తాడు. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం కలుగును Amen. గాక. There is something in us మనలో ఏదో that always bubbles అది మనల్ని ఏదో ఉప్పొంగేలా and చేస్తా always ఉంది. hungers అది మన ఆకలి పుట్టిస్తా ఉంది. for these two words. అది వాక్యమే. Because we know ఎందుకంటే నీవు తెలుసుకో, that him that we believe మనం నమ్మిన ఆయన యందు is able. ఆయన సమర్థుడు. Praise the name of the Lord. దేవునికి స్తోత్రం. Amen. 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 Hallelujah. May the Lord bless you. దేవుడు ప్రభు మిమ్మల్ని దీవించును Keep on గాక. trusting him. ఆయన యందు నమ్మిక కలిగి ఉండండి. Keep on trusting him. ఆ దేవుని తండ్రి అయిన దేవుని యందు మీరు విశ్వాసము కలిగి ఉందరు గాక. He is more than able. ఆయన అన్ని చేయగల సమర్థుడు. Able to deliver you. విడిపించగలిగిన సమర్థుడు. Only you can trust him. కేవలం నువ్వు ఆయన యందు నమ్మిక కలిగి ఉంటే చాలు. Amen. We can stand. అందరూ లేచి నిలబడదాం. Praise the name of the అలాంటి Lord. దేవుడు యందు నమ్మిక కలిగిన వారు ఈ రాత్రి మీరు ఉండగలిగినట్లయితే మౌనంగా ఉండొద్దు. నా దేవుడు నాకు సమర్థుడు, పరిస్థితులను మార్చ